సో రైట్, ఈ మ్యాక్ డ్రైవ్ అనేది ఒక నానో ఇంజన్ ఆయిల్. సో రెగ్యులర్ గా మనం బైక్ లో పోసే ఇంజన్ ఆయిల్ కన్నా ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్ ఆయిల్ అని చెప్పొచ్చు మై డియర్ లీడర్స్. సో రైట్, ఇవి వాడడం వల్ల బైక్ కి ఏమన్నా యూజ్ ఉందా? సో ఈ రోజు అది మనకు టాపిక్ మై డియర్ లీడర్స్. సో రైట్, మనకైతే ప్రతి ఒక్కళ్ళకు ఒకటి ఉంటుంది, అది 24 గంటలు పనిచేస్తుంది. అది ఏంది అంటే మన హార్ట్. అవునా కదా లీడర్స్? సో మరి మన గుండె రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మనం కూడా మన బైక్ ని ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసి మనం మూవ్ చేస్తే ఖచ్చితంగా ఇంజన్ నడవంది బండి మూవ్ అవుతుందా? ఖచ్చితంగా మూవ్ కాదు మై డియర్ లీడర్స్. అవునా కదా? సో మనం ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు ఇంజన్. సో మనిషికి గుండె ఎలాగో బైక్ కి ఇంజన్ అలాగా. సో రైట్, మనం ఈ రోజు ఫ్లాక్స్ ఆయిల్ మన హార్ట్ బాగుండాలని మనం ఎలా తింటున్నాము. సో రైట్, మన వెహికల్ లో మనం నానో ఇంజన్ ఆయిల్ వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ మై డియర్ లీడర్స్. రైట్, ఈ ఇంజన్ ఆయిల్, ఈ నానో ఇంజన్ ఆయిల్ వల్ల మనకు బెనిఫిట్ ఏం జరుగుతుంది అంటే మై డియర్ లీడర్స్, ఇప్పుడు చాలా మట్టుకు మనం చూస్తున్నాం సిటీలలో పొల్యూషన్స్ అనేటివి చాలా అంటే చాలా ఎక్కువ అయినాయి. మనం న్యూస్లలో చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మై డియర్ లీడర్స్. ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ అంటే పెద్ద పెద్ద సిటీలలో ఏమైతుంది అంటే చెట్లు తగ్గిన కొద్ది పొల్యూషన్, అక్కడ వెహికల్స్ ఎక్కువ పెరగడం జరుగుతుంది. సో ఆ వెహికల్స్ పొల్యూషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే చాలా మందికి కొన్ని రోగాలు అనేవి రావడం జరుగుతుంది, చూస్తున్నాము. సో పొల్యూషన్ ఎలా వస్తుంది అంటే ఒకసారి మై డియర్ లీడర్స్, ఆ పొల్యూషన్ ఎందులో నుంచి వస్తుందంటే ఒకసారి గమనించండి. మనం తింపే వెహికల్ లో పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయలేకపోతున్నాం. సో దాని ఆయిల్ టైం అయిపోతుంది. సో టైం కు సర్వీసింగ్ చేయడం, సర్వీసింగ్ చేయకపోతే సో ఇటువంటి పొగలు వెళ్తున్నాయి. సో మనం చూడండి, ఒకసారి గమనించండి. కొంతమంది తిట్టుకుంటారు, మెయిన్ రోడ్ మీద వెళ్ళంగానే ఒక కార్ వెళ్తుంది అనుకోండి, కార్ నుంచి ఎడికి నుంచి గట్టిగా బ్లాక్ కలర్ ఒక పొగ వెళ్తే ఒక వెనకాల ఒక వ్యక్తి బైక్ మీద నుంచి వెళ్తే డైరెక్ట్ ఆయన ముఖంకి ఆ పొగ కొడితే ఆయనకు చెడ్డ చిరాకు వచ్చి ఆయన తిట్టుకోవడం జరుగుతుంది. అవునా కదా లీడర్స్? మై డియర్ లీడర్స్, చూడండి ఎందుకోసము అంటే ఆయన పొల్యూషన్ ని చాలా ఇచ్చేస్తున్నాడు కాబట్టి పొల్యూషన్ ని తగ్గించడానికి మన వెస్టేజ్ ఈ రోజు ఒక అద్భుతమైన 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 ప్రోడక్ట్ ఈ రోజు మనకు తీసి మన ముందర పెట్టి మనల్ని వాడుకొని పొల్యూషన్ ని రెడ్యూస్ చేయమని మన కంపెనీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ గౌతమ్ హలి సార్, ఇంత మంచి ప్రోడక్ట్ ని లాంచ్ చేసినందుకు. సో రైట్ లీడర్స్, చాలా మటుకు మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ పొల్యూషన్ ఎక్కడ చూసినా ఈ రోజు బైక్ లో పొల్యూషన్ అయిపోయింది, కార్లలో పొల్యూషన్ అయిపోయింది. కొంతమంది కిరోసిన్ వేసి కూడా బైక్ నడవడం వల్ల దాని వల్ల కూడా ఏమైతుందంటే పొగ బయటికి రావడం జరుగుతుంది. దాని వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువైతుంది. సో ఈ రోజు అబ్జర్వ్ చేస్తే పల్లెటూరులో కూడా ఆ పొల్యూషన్ అనేది మెల్లిమెల్లిగా రావడం జరుగుతుంది. సో రైట్, ఈ రోజు ఈ మన మ్యాక్ డ్రైవ్ ఈ నానో ఇంజన్ ఆయిల్ వాడడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం మై డియర్ లీడర్స్. రైట్, చూడండి, ఇప్పుడు నేను రీసెంట్ గా ఇప్పుడే చెప్పాను మనకు గుండె ఎలాగానో బండికి ఇంజన్ అలాగా. సో చూడండి, మన ఇంజన్ చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొన్నారనుకోండి, ఒక బండి కొన్న తర్వాత షోరూమ్ లో దిగంగానే ఒక 6 months 8 months 1 year వరకు చాలా అద్భుతంగా వెహికల్ అనేది మన దగ్గర ఉంటుంది, వెళ్తుంది. ఎందుకంటే షోరూమ్ నుంచి అప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి కొన్ని రోజులు మన దగ్గర మెయింటెనెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక 1 year అయిపోతుందో 1 year అయిపోయిన తర్వాత మనకి ఏమైతుందంటే బండిలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇంజన్ లో నుంచి పొగ రావడం కానీ, ఇంజన్ లో సౌండ్ రావడం కానీ, ఇంజన్ లో ఏదన్నా పార్టికల్స్ అతుక్కపోవడం కానీ, సో అటువంటివి జరుగుతూ ఉంటాయి కదా మై డియర్ లీడర్స్. ఇంజన్ లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ కానీ రావడం వల్ల మనకు బండి కొంచెం సౌండ్ ఫైరింగ్ చేంజ్ అవ్వడం వల్ల పికప్ టైం కు అందుకోకపోతే దీనికి మెయిన్ గా కారణం ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ ఇంజన్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటది వెహికల్లో.
సో ఆ ఇంజన్ ఎఫెక్ట్ మరి మన నానో ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, సో ఎప్పుడైతే మనం షోరూమ్ లో నుంచి వెహికల్ తీస్తే ఎలా ఫైరింగ్ వచ్చి ఎలా మూవ్ ఆన్ అయిందో బండి, సో ఎప్పుడైతే మన మ్యాక్ డ్రైవ్ 2 వీలర్ 4 వీలర్ 6 వీలర్ ఏ వీలర్ కన్నా వాడుకునే మ్యాక్ డ్రైవ్ మనం ఒక్కసారి కనుక యూజ్ చేసినట్లయితే మై డియర్ లీడర్స్, సో సేమ్ ఒక 5 to 10 kilometers వెళ్తే సేమ్ మన షోరూమ్ లో నుంచి బండి ఎలా అయితే తీసిన ఫైరింగ్ వచ్చిందో, మన 1 year అయిన బండి కానీ 2 years వాడిన బండికి కానీ సేమ్ ఆ ఫైరింగ్ సేమ్ ఆ స్మూత్నెస్ వస్తుంది. సో రీసెంట్ గా నాకు హోండా డియో స్కూటీ ఉంటుంది మై డియర్ లీడర్స్. నా స్కూటీలో ఇది సెకండ్ టైం రీసెంట్ గా 1.5 month కింద యాడ్ చేసిన అద్భుతమైన ప్రోడక్ట్ అంటే అద్భుతమైన ప్రోడక్ట్. దాదాపు దీని ద్వారా మనకి యూజెస్ ఏం జరుగుతాయంటే, మన వెహికల్ లో మైలేజ్ కూడా పెంచుకోవచ్చు మై డియర్ లీడర్స్. మైలేజ్, సో ఇక్కడ ఒకసారి కింద మై డియర్ లీడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి బిఫోర్ ఆఫ్టర్. సో బిఫోర్ ఎలా ఉంది చూడండి, అంటే కొంచెం స్క్రాచెస్ లాగా చిలుం పట్టిన పార్టికల్స్ లాగా అందునుంది. చిలుం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నల్లది మన పైప్ ఉంది అనుకోండి, అందులో పాకూరు ఉన్నది అనుకోండి, ఆ పాకూరులో నుంచి నీళ్లు బయటికి ఇలా కొంచెం బుడగలిచ్చుకుంటా ఆపుతూ వస్తుంది కదా మై లీడర్స్. అప్పుడు వాటర్ అనేది పర్ఫెక్ట్ మనం పట్టుకోగలుగుతామా? లేదు. సో ఇంజన్ లో కూడా టైం కి అది కరెక్ట్ గా పెట్రోల్ అనకపోతే వెహికల్ అనేది ఏమైతుందంటే డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనది నానో ఇంజన్ ఆయిల్ వాడతామో, సో సేమ్ ఆ ఇంజన్ ని మొత్తం క్లీన్ చేస్తుంది, ఏదన్నా పార్టికల్స్ ఉన్నా బయటికి తీసేస్తుంది. సో అద్భుతంగా వాడుకోవచ్చు మన నానో ఇంజన్ ఆయిల్. సో రైట్ సార్, నానో ఇంజన్ ఆయిల్ వాడతాం కదా. సో దీన్ని వాడడం వల్ల మనము మెయిన్ గా మనకి యూజెస్ ఏమైతుంది అంటే, ఇట్ ఇంప్రూవ్స్ మైలేజ్ పెరుగుతుంది. దాదాపు పెట్రోల్ కూడా సేవ్ చేసుకుంటాం. ఎందుకోసము అంటే మై డియర్ లీడర్స్, ఈ ఇంజన్ ఆయిల్ పోయడం వల్ల, సో ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ ఒక 30 kilometers 1 లీటర్ పెట్రోల్ కి ఇస్తే దాదాపు ఒక 35 నుంచి 40 kilometers మైలేజ్ కూడా పెరగడం జరుగుతుంది. నా స్కూటీలో నేను పోస్తే దాదాపు 6 kilometers ఇంక్రీజ్ అయింది. ఇంతకు ముందు 45 ఇస్తుండే, ఇప్పుడు ప్రజెంట్ 51 ఇస్తుంది మై డియర్ లీడర్స్. చాలా అంటే చాలా అద్భుతమైన ప్రొడక్ట్ ఈ బ్యాక్ డ్రైవ్. సో దాదాపు పెట్రోల్ కూడా 15% మనం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మైలేజ్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా మనకు డబ్బు అయితే తక్కువ అవుతాయి కదా మై లీడర్స్. దాంతో పాటు మనకు అందులో ఉన్న బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దాని యొక్క పికప్ కూడా హార్స్ పికప్ ఉంటది. ఎప్పుడైతే మనం షోరూమ్ నుంచి ఏ పికప్ అయితే ఉండేనో వెహికల్ సేమ్ అదే పికప్ ఉండడం జరుగుతుంది మన మ్యాక్ డ్రైవ్ వాడడం వల్ల. సో రైట్ లీడర్స్, ఇక్కడ ఈ మ్యాక్ డ్రైవ్ ఎలా ఉంటది, ఎలా యూజ్ చేయాలి, ఎంత వరకు దాన్ని ఉంటది అంటే, సో దీని ప్రాసెస్ ఎలా ఉంటది అంటే మై డియర్ లీడర్స్ ఒకసారి గమనించండి. ఒక వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్ దాదాపు మనం ఆయిల్ చేయించుకునే వెహికల్లకు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ ఉన్నాయనుకోండి 10,000 15,000 దాని యొక్క సర్వీసింగ్ ఉంటది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్స్ కానీ బైక్స్ కి 4,000 3,000 కి 5,000 కి సో ఇట్లా చేపిస్తారు. కాబట్టి సో ఎగ్జాంపుల్ గా నా స్కూటీ తీసుకుంటాను మై డీలర్స్. నేను ప్రతి 4,500 kilometerలకి ఖచ్చితంగా 4 నుంచి kilometerలకు ఖచ్చితంగా అందులో ఆయిల్ చేంజ్ చేయాలా. సో ఆయిల్ తో మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఆయిల్ పోసుకునే అవసరం లేదా? సో మై డియర్ లీడర్స్, ఒకటి ఏంది అంటే అది ఆయిల్ పోయాల. ఇంజన్ నడవాలంటే ఆయిల్ కావాలా, ఇంజన్ ని మెయింటైన్ చేయాలంటే ఈ ఆయిల్ కావాలి. సో ఈ రోజు అన్నం వేసుకున్నామంటే ఖచ్చితంగా అందులో కూర వేసుకుని తింటున్నామా లేదా మై డియర్ లీడర్స్? సో కానీ ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేయాలంటే, ఇంజన్ నడవాలంటే ఆ ఆయిల్ కావాలా, ఇంజన్ మెయింటెనెన్స్ కావాలంటే మన నానో ఇంజన్ కావాలా మై డియర్ లీడర్స్. ఒకసారి గమనించండి, అది పోస్తే దాని యొక్క కెపాసిటీ ఎంత ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ గా నా వెహికల్ తీసుకుంటే 4,500 kilometers వరకు దాని లిమిట్ ఉంటది.
సో తర్వాత మనం ఆయిల్ చేంజ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి సింగిల్ కోటింగ్ ఎట్ లాస్ట్ అప్ టు 30,000 కిలోమీటర్స్ అని ఇక్కడ రాయడం జరిగింది. ఇది ఎంత ఉంటది అంటే మనది జస్ట్ 30 ml ఉంటది. మనం బయట దాదాపు కొన్ని వెహికల్స్ లో 5 లీటర్స్, కొన్ని వెహికల్ లో 10 లీటర్స్, ఇంకోటి పెద్ద పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ ఉంటే 15 లీటర్స్, 20 లీటర్స్ బకెట్స్ కూడా వేయడం జరుగుతుంది. సో రైట్ మై డియర్ లీడర్స్, ఒకసారి చూడండి ఈ 30,000 కిలోమీటర్స్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం ఆ ఇంజన్ ఆయిల్ పోసేతో పాటు దీన్ని పోస్తాము. పోసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ అది ఆయిల్ చేంజ్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది. ఏది మన వేరేది బయట పోసే ఆయిల్. సో మన మ్యాగ్డ్రైవ్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే ఇది గమ్ములాగా మొత్తం ఇంజన్ ఏదైతుందో ఇంజన్ కి అతకపోతుంది. అతుక్కున్న తర్వాత ఏమైతుంది అంటే ఎప్పుడైతే బండికి ఏదైనా పార్టికల్స్ అంటే చిలుము పార్టికల్స్ కానీ అయిందనుకోండి, అక్కడ ఏం చేస్తుంది అంటే మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి మనం ఫీల్డ్ లోకి వెళ్తే డౌట్ వస్తుంది. చాలా మంది మనకు అడుగుతారు, ఇది 30,000 కిలోమీటర్లు తిరుగుతుంది, మనదే ఆయిల్ చేంజ్ 3,000-4,000 5,000 చేపిస్తాం మాకు బండికి, అది ఎట్లా దాంతో పాటు ఈ ఆయిల్ వెళ్ళిపోతుంది కదా అని చాలా మందికి డౌట్ వస్తుంది మై డియర్ లీడర్స్. కానీ ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా చెప్పండి, ఇది గమ్ లాగా అతుక్కుంటది. సో ఎప్పుడైతే చిలుము పార్టికల్స్ ఉన్నాయో కొంచెం కొంచెం మెల్ట్ అవ్వుకుంటూ వచ్చి ఇంజన్ ని మొత్తం క్లీన్ చేసేస్తుంది. సో ఎటువంటి పొగరనియకుండా, ఎటువంటి పొల్యూషన్ చేయకుండా మనం ఉంటాము. ఈరోజు మనం బయట పోలీసు వాళ్ళ దగ్గర కూడా పొల్యూషన్ పేపర్ అడుగుతున్నారు, ఎందుకంటే అంత పొల్యూషన్ మనం యూజ్ చేస్తున్నాం మై డియర్ లీడర్స్. ఒకసారి గమనించండి, పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఖచ్చితంగా మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏది అంటే ఖచ్చితంగా ఈ మ్యాగ్డ్రైవ్ ని ప్రతి ఒక్కళ్ళం మన ఫీల్డ్కి వెళ్ళి దీని గురించి సక్సెస్ చేస్తే చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. ఫ్యూచర్ లో మన వరల్డ్ లో పొల్యూషన్ ని సేవ్ చేసిన వ్యక్తులం అవుతాం మై డియర్ లీడర్స్. ఇంజన్ ఆయిల్ ని ప్రతి ఒక్కళ్ళు సజెస్ట్ చేద్దాం, ఎందుకంటే ఫ్యూచర్ లో జనాభా పెరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా వెహికల్స్ పెరుగుతాయి కాబట్టి మనం మెయిన్ గా రెడ్యూస్ చేయాల్సింది ఒకటి మన మ్యాగ్డ్రైవ్ నానో ఇంజన్ ఆయిల్. సో అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఏ వెహికల్ లో వాడుకోవచ్చు అంటే 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, 5 వీలర్, 6 వీలర్, 10 వీలర్, 20 వీలర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. సో రైట్ ఏ వీలర్ కి ఎంత డోసేజ్ ఉందో ఒకసారి మై డియర్ లీడర్స్ చూసుకుందాం. సో రైట్ లీడర్స్, ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్షూర్ రైట్ డోస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్యాక్ ఫర్ 2 వీలర్, 3 వీలర్, ఇక్కడ బ్లాక్ కలర్ మనకు సపరేట్ ఉంటుంది. ఇది దానిపైన బైక్ కలర్ సింబల్ ఉంటుంది. 2 వీలర్ కి 3 వీలర్ కి ఏదన్నా జనరేటర్స్ అంటే మనం అపార్ట్మెంట్ లో చిన్న చిన్న జనరేటర్స్ పెట్టుకుంటాం కదా, ఆ జనరేటర్స్ లో కూడా మన నానో ఇంజన్ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు. సార్ జనరేటర్ ఎందుకోసం అంటే జనరేటర్ లో కూడా కొన్ని రోజుల తర్వాత సౌండ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆ జనరేటర్ లో కూడా పోసుకుంటే అద్భుతమైన సౌండ్ వస్తుంది మై డియర్ లీడర్స్. సో మిడిల్ లో చూడండి సెకండ్ 2 ప్యాక్స్ ఫర్ ట్రక్స్ అండ్ హెవీ ట్రక్స్. ఒకసారి చూడండి ఇక్కడ 4 వీలర్ అని చెప్పాను కదా, సో 4 కన్నా ఎక్కువ 6 లేదంటే 8, 10, 20 టైర్లు ఉన్న వెహికల్ ఏదైనా ఉంటే అందులో ఖచ్చితంగా మనం ఎన్ని సజెస్ట్ చేయాలా అంటే రెండు మ్యాగ్డ్రైవ్లు సజెస్ట్ చేస్తే సో వాళ్ళ వెహికల్ కూడా స్మూత్ అవుతుంది. సో వాళ్ళ ఫైరింగ్ కూడా స్మూత్ అయ్యి వాళ్ళ యొక్క మైలేజ్ ఆ వెహికల్ కూడా అద్భుతంగా రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా లాస్ట్ ఒకసారి చూడండి 1 ప్యాక్ ఫర్ 4 వీలర్స్ అంటే 4 గేరాల బండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్, ఏదన్నా మ్యాజిక్ లు అవి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే 4 వీలర్ కు ఖచ్చితంగా ఒక ప్యాక్ అనేది సజెస్ట్ చేయాలా. సో ఈ ప్రొడక్ట్ ని ఎలా వాడాలి అంటే సో మెకానిక్ ఇస్తే వాళ్ళు చేస్తారు. బిఫోర్ మెకానిక్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలా అంటే సో దీన్ని ఒక 50 టైమ్స్ షేక్ చేయాలా. షేక్ చేసి తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆయిల్ పూస్తారు ఇంజన్ ఆయిల్ తో పాటు మన అది పోస్తే సో అద్భుతమైన రిజల్ట్ లీడర్స్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళం మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చేయాల్సిన వర్క్ ఇది మెయిన్ గా, ఎందుకంటే ఫ్యూచర్ లో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనం దీన్ని సజెస్ట్ చేసి మన మ్యాగ్డ్రైవ్ ని సజెస్ట్ చేసి ఖచ్చితంగా మనం ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతమైన
పీవీ కూడా మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఫ్యూచర్ లో వరల్డ్ ని పొల్యూషన్ ద్వారా కొంచెం రెడ్యూస్ చేసిన వ్యక్తులం అవుతాము. సో ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మా దీన్ని ఇచ్చేయండి లీడర్స్. సో దాంతో పాటు మనం ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రోడక్ట్ ని వాడుతున్నామో లేదో ఒకసారి చెక్ చేయండి లీడర్స్. ఖచ్చితంగా మనం వాడి మన దీంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది నాది సెకండ్ టైం కూడా పోయడం జరుగుతుంది లీడర్స్. సో చాలా అంటే చాలా హ్యాపీ. బండి కూడా ఎటువంటి రిపేర్ లేకుండా చాలా అద్భుతంగా ఉంది. సో రైట్, నాకు ఈ రోజు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విఐపి టీం అందరికి థ్యాంక్ యూ సార్. నేను ఏదైనా తప్పుగా